కొట్లాట లేకపోతే కాంగ్రెస్ పార్టీకి స్పైసీనెస్ ఉండదు. తాజాగా గాంధీ భవన్లో రసాభాస. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో చొక్కాలు పట్టుకున్నారు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజరీ. మంత్రులు పొన్నం అజారుద్దీన్ సమక్షంలోనే గొడవపడ్డారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య రగడ జరిగింది. అర్ధాంతరంగా చివరికి సమావేశం ముగించుకుని వెళ్లాల్సి వచ్చింది. చివరికి తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం, ఇద్దరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విహెచ్ని తోసి అవతల పడేయటం. కాబట్టి విహెచ్ని ఇక్కడ ఆపారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. చివరికి ఏంటయ్యా అంటే ఇంతకీ గొడవ వాళ్ళిద్దరికీ సంబంధించి అజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలి అన్నటువంటి పాయింట్ మీద వచ్చినటువంటి గొడవ. ఇదిగో చివరికి ఇది. చివరికి కొట్లాట పూర్తయ్యి కింద పడ్డటువంటి ఫిరోజ్ ఖాను క్షమించేశాడు. అట్లాగే కొట్టినటువంటి ఆయన క్షమించేశాడు. కొట్టినటువంటి ఆయన క్షమాపణ చెప్పానన్నాడు. ఈయన కొట్టించుకున్నటువంటి ఆయన నేను ఓకే అనేసాడు. కాబట్టి ఇక ఆ అంశం అక్కడతో ముగిసిన అధ్యాయమని పార్టీ ప్రకటించింది. పైగా ఈ ఫిరోజ్ ఖాను, ఉస్మాన్ హజారీల గొడవ మా ఇంటి గొడవ, మా హైదరాబాదులో పార్టీ బలోపేతమైంది కాబట్టినే ఇక్కడ ఇట్లాంటి కొట్లాట జరిగింది అన్నటువంటి దాంతో కవర్ చేసుకొచ్చారు.